హైదరాబాద్ నగరాన్ని చూడగానే చరిత్ర సంస్కృతి గుర్తుకు వస్తాయని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారు. చరిత్రకు చిహ్నమైన ఎన్నో కట్టడాలు నగరంలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో భిన్న సంస్కృతులు మిళితమై ఉన్నాయని అన్నారు. దేశానికి మంచి నాగరికత, ఆరోగ్యవంతమైన జీవనం ఉన్న నగరాలు కావాలని తెలిపారు. మెట్రోపోలిస్ సదస్సుకు హైదరాబాద్ ను ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. మెట్రోపోలిస్ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఈ సదస్సులో ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పుస్తక రూపంలో తీసుకొస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నరసింహన్ తెలిపారు. హైదరాబాద్ మేజర్ హిస్టారికల్ సిటీ అని సీఎం కేసీఆర్ తెలిపారు. మెట్రోపోలిస్ సదస్సుకు వచ్చిన ప్రతినిధులందరికీ హైదరాబాద్ నగరం తరపున సాదర స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చెప్పారు. మెట్రోపోలిస్ సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని, హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎన్నికల సంఘం నోటీసు పంపింది. 2 రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగాలను తప్పుపట్టిన ఈసీ రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ అవసరాల కోసం ఓ హెలికాప్టర్ను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుబాటులో ఉన్న హెలికాప్టర్లను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ హెలికాప్టర్ను వీఐపీల రాష్ట్ర పర్యటనతో పాటు ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. కర్ణాటక హైకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో జయ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. అనారోగ్యం కారణంతో జయ బెయిల్ కోరుతుంది. జయ బెయిల్ పిటిషన్ పై వాదనల నేపథ్యంలో కర్ణాటక హైకోర్టుతో పాటు చెన్నైలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, భూ పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఆయా శాఖలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. గ్రామాల్లో పనిచేసేందుకు జూనియర్ డాక్టర్లు విముఖత చూపిస్తున్నారు. గ్రామాల్లో తాము పనిచేయలేమని జూడాలు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో కోటి మెడికల్ ఉస్మానియా ఆసుపత్రి వద్ద జూడాలు ధర్నాకు దిగారు. గ్రామాల్లో ఏడాది పనిచేయాలన్న జీవోను రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. జూడాల ధర్నాతో అఫ్జల్గంజ్ లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.